10 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా అందులో శుభదినం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నందుకు అందరూ కూడా తెలంగాణ యోధులు కానీ అమరవీరుల తల్లిదండ్రులు కానీ ప్రతి తెలంగాణ పోరాటందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అందరూ కూడా సంతోషిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వచ్చినా కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ప్రతిదీ కూడా అణచివేత ధోరణిలో జరిగిపోయింది. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పటాపంచలై నిరుద్యోగ సమస్య తీరుస్తారని, అలాగే ప్రజలకు కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా శుభ సంకేతాలు తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు అందరికీ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 10 సంవత్సరాలు ముగించుకున్నందుకు మేము 11వ సంవత్సరం అడుగుపెడుతున్నందుకు తెలంగాణ తరఫున జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ దశాబ్దోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఏదైతే 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ కోసం పోరాడి వేలాది మంది అమరులైన సందర్భంలో సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మన ధైర్యంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే లేకున్నా సరే అనే మొండి పట్టుదలతో సోనియా గాంధీ గారు పార్లమెంటును తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చి చివరి క్షణాల్లో తెలంగాణ ఇచ్చి తెలంగాణ అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఏకైక దృక్పథం తెలంగాణ బిడ్డలు చనిపోవద్దనే దృక్పథంతో ఇస్తే ఆ అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతరాన్ని ఎలా భ్రష్టుపట్టించిందో తెలంగాణ నిరుద్యోగులను యువతను తెలంగాణ ప్రజలందరి చివరికి ఎలాంటి ప్రజలకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగినా అవే కార్యక్రమాలు చేపడుతూ ఆంధ్ర ప్రాంత తొత్తులైన కాంట్రాక్టర్ని మళ్ళీ తెరపైకి తెచ్చి వాళ్లకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని మళ్ళీ నిరాశ నిస్పృహలకు గురి చేసిన తరుణంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రజలందరికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యల మీద, యువత సమస్యల మీద, పేద ప్రజల సమస్యల మీద పోరాడుతూ ప్రభుత్వం పోరాడుతూ అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఖచ్చితంగా దాంట్లో వెనుకంజ చేసే ప్రసక్తి లేని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి తెలంగాణ అభివృద్ధికి ప్రజలంతా పునరంకితం కావాలని, ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ చిల్లర రాజకీయాలు వదిలిపెట్టి కాంగ్రెస్తో కలిసి రావాలని, వాళ్ళందరూ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ ఈ ప్రజలందరూ తరఫున వాళ్లకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తూ జై తెలంగాణ.